హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో స్టూడెంట్స్, టీచర్స్ ఎక్కువగా యూజ్ చేసే 10 బెస్ట్ ఏఐ టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి మీ టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్ని ఈజీగా చేసి స్మార్ట్ ఎడ్యుకేషన్లో చాలా సపోర్ట్ చేస్తాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడే వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. జస్ట్ వన్ బై వన్ మనం చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి ట్యూటర్ ఏఐ. జస్ట్ సెర్చ్ బార్లో ట్యూటర్ ఏఐ అని టైప్ చేయండి. మనకి ఇక్కడ లింక్స్, ఇక్కడ ట్యూటర్ ఏఐ అనే లింక్ ఇక్కడ ఒకటి ఉంటుంది. కింద కూడా సేమ్ ఏఐ ట్యూటర్ అనే ఇంకో లింక్ ఉంటుంది. కింద చూడండి, ఏఐ ట్యూటర్. ఈ ఏఐ ట్యూటర్ ఏఐ రెండు సేమే, కాకపోతే వీళ్ళు 2 సైట్స్లో వాళ్ళు రన్ చేస్తున్నారు ఈ ఏఐ టూల్ని. ట్యూటర్ ఏఐ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఏఐ ట్యూటరింగ్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. సో ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయి, లైక్ ఫండమెంటల్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫ్రెంచ్, ఓకే. సో చాలా ఉన్నాయి, మైండ్లెస్ ఎట్ వర్క్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 100,000+ కోర్సెస్ ఉన్నాయి. వీటి ప్రైజింగ్ చూసినప్పుడు ఇలా ఉంది. ఫ్రీలో లిమిటెడ్ సపోర్ట్, లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అదే మనం ప్లాన్ పర్చేస్ చేసినప్పుడు ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ట్యూటర్ ఏఐ. సేమ్ ఏఐ ట్యూటర్ని మనం చూద్దాం. ఏఐ ట్యూటర్ కింద ఉంటుంది. ఏఐ ట్యూటర్ మీద క్లిక్ చేయండి. ఏఐ ట్యూటర్ మీద క్లిక్ చేసినప్పుడు సేమ్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఏఐ ట్యూటరింగ్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నర్స్ అని ఒకే వెబ్సైట్ని వీళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్లో అయితే రన్ చేస్తున్నారు. జస్ట్ టెంప్లెట్ ఒకటి మార్చున్నారు. సో వాట్ ఎవర్, ఇందులో అయితే చాలా కోర్సెస్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మనం స్మార్ట్ కోర్సెస్ అయితే చేయొచ్చు. సెకండ్ ఏఐ టూల్ వచ్చేసి క్విక్ రెజ్యూమే ఏఐ. మనం రెజ్యూమేస్ క్రియేట్ చేయడానికి, ఈజీగా క్రియేట్ చేయడానికి, అది కూడా 100% ఛాన్స్ జాబ్ విన్నింగ్ రెజ్యూమ్స్ అంటాం కదా. సో వాటిని ఈజీగా క్రియేట్ చేసుకోవడానికి క్విక్ రెజ్యూమే టూల్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఆటోమేట్ యువర్ CV, కరికులం వీటిని ఆటోమేట్ చేయడానికి ఇందులో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఏఐ రెజ్యూమే రైటరు, రెజ్యూమే చెక్కరు, రెజ్యూమే బిల్డరు, కవర్ లెటర్ రైటింగ్. సో ఇందులో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం రెజ్యూమేని బిల్డ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది రెజ్యూమే ఏఐ టూల్. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి గెట్ స్టడీ పాల్ ఏఐ. సో ఇది కూడా లెర్నింగ్ యాప్. స్టడీ పాల్ యువర్ ఏఐ స్టడీ అని ఒక ట్యాగ్ లైన్ ఉంది. దీంట్లో మనం PDFs కానీ, వీడియోస్ కానీ, లేదంటే ఏదైనా టాపిక్ నుంచి కానీ మనం సమ్మరీస్, లేదంటే మైండ్ మ్యాప్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్ అండ్ ఇలాంటి పజిల్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, స్మార్ట్గా మనకి మైండ్కి ఈజీగా అర్థం కావడానికి లాంగ్ PDFs నుంచి, వీడియోస్ నుంచి సమ్మరీని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి గామా ఏఐ ఫర్ ప్రజెంటేషన్స్. ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం ఇచ్చిన టాపిక్ మీద, లేదంటే మన దగ్గర ఉన్న కంటెంట్కి ప్రజెంటేషన్స్, స్లైడ్స్, PPTs ప్రిపేర్ చేసుకొని మన ప్రజెంటేషన్ని ఎఫెక్టివ్గా మార్చుకోవడానికి ఇది మంచి ఏఐ ప్లాట్ఫామ్. అంటే ఓన్గా క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే ఈ ఏఐ టూల్ యూజ్ చేసి మనం ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి న్యాచురల్ రీడర్ ఏఐ. ఇది టెక్స్ట్ టు వాయిస్ ఏఐ టూల్ అనుకోవచ్చు. మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చినప్పుడు దాన్ని మనకి రీడ్ చేసి వినిపిస్తుంది. సో న్యాచురల్ రీడర్ ఏఐ అని టైప్ చేసినప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ ఆన్లైన్ విత్ రియలిస్టిక్ ఏఐ వాయిసెస్. మన దగ్గర ఏదైనా టెక్స్ట్ కానీ, PDF డాక్యుమెంట్స్ కానీ ఉన్నప్పుడు ఆ టెక్స్ట్ని ఏం చేస్తుందంటే సో వాయిస్లోకి మార్చి మనకి వినిపిస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మనం చదవడమే కాదు, చదవకుండా వినొచ్చు అనమాట. ఇది ఏఐ టూల్ రీడ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి ఆస్క్ కోడి ఏఐ. ఇది ఏంటి అంటే కోడింగ్ రిలేటెడ్ ఏఐ టూల్. సో ఎవరైతే కోడింగ్ నేర్చుకోవాలనుకుంటారో, వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ టూల్ బాగా యూజ్ అవుతుంది.
సో మనకి ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ ఉంది, షిప్ బెటర్ కోడ్ ఫాస్టర్. సో బెటర్ కోడింగ్ చేయొచ్చు, బెటర్గా అంటే ఫాస్ట్గా కోడింగ్ చేయొచ్చు ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని. ఇందులో డిఫరెంట్ మాడ్యూల్స్, ప్రోడక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ రీసోర్సెస్ ఉన్నాయి, యాప్స్ డిజైన్ చేయడానికి, నెక్స్ట్ కోడ్ స్పెక్స్, శాండ్ బాక్స్ అని డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిని డిఫరెంట్ కేటగిరీలో యూజ్ చేస్తారు. ఇది కూడా ఫ్రీ అయితే కాదు, ప్లాన్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు నచ్చిన ప్రీమియం, అల్టిమేటా ఏదో ఒక ప్లాన్ పర్చేజ్ చేసి ఒక నెక్స్ట్ లెవెల్ కోడింగ్ని అయితే సో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఆస్క్ కోడి ఏఐ టూల్. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి హోకస్ ఏఐ. హూకోస్ ఇది వెబ్సైట్ డిజైనింగ్కి హూకోస్ ఏఐ అనేది మనకి ఎలాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ లేకపోయినా, లేదంటే HTML నాలెడ్జ్ లేకపోయినా వెబ్సైట్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ ఉంది చూడండి, బిల్డ్ ఏ వెబ్సైట్ దట్ ఎర్న్స్ అండ్ గ్రో యువర్ బిజినెస్. ఇక్కడ మీకు బిజినెస్ పరంగా కానివ్వండి, బ్లాగ్ కానివ్వండి, స్టోర్ కానివ్వండి, లేదంటే ఫోటోగ్రఫీకి సంబంధించి, హౌస్ హోల్డ్ సంబంధించి, స్పోర్ట్స్, ఫిట్నెస్కి, దేనికి సంబంధించి అయినా ఈజీగా మీరు ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలి అనుకుంటే మీకు మీరే చేసుకోవచ్చు. ఎలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి PDF AI. సో సింపుల్గా చెప్పాలంటే PDF రీడర్ అనమాట. సో ఈ టూల్ని యూజ్ చేసి మనం ఏదైనా PDF అప్లోడ్ చేసి సమ్మరీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది లాంగ్ ఆర్టికల్ అయినా కావచ్చు, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అయినా కావచ్చు, లీగల్ అగ్రిమెంట్స్ అయినా కావచ్చు, లేదంటే కింద ఇంకొకటి కూడా ఏఐ టూల్ ఉంది, నెక్స్ట్ జర్నల్స్ కావచ్చు, సో ఏదైనా పేపర్స్ కావచ్చు, లాంగ్ PDF కావచ్చు, వాటిని ఈజీగా దాంట్లోంచి సమ్మరీని సింపుల్గా PDF ఫైల్ అప్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ఏఐ టూల్, PDF AI టూల్ కానీ, AI PDF టూల్ కానీ యూజ్ చేయొచ్చు. సో ఇందులో కూడా ప్లాన్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ యూజ్ చేయాలి అంటే సో కింద ఇంకొక చార్ట్ PDF AI టూల్ ఉంది. జస్ట్ సింపుల్గా PDFని అప్లోడ్ చేసి సో చార్ట్ చేయొచ్చు. అంటే మనం ఒక క్వశ్చన్ అడిగితే ఆ PDFలో ఉన్న టెక్స్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంది. అలా మనం సమ్మరీస్ కానీ, టేబుల్స్ కానీ ఏదైనా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి రికార్డ్ క్లౌడ్ అనమాట. అంటే మనం ఏదైనా వర్క్షాప్స్ కానీ, ఆన్లైన్ మీటింగ్స్ కానీ అటెండ్ అవుతున్నప్పుడు ఆ వీడియోని రికార్డ్ చేస్తూ దాని నుంచి ట్రాన్స్క్రిప్షన్స్ జనరేట్ చేయడానికి, అంటే ఆ మీటింగ్ సమ్మరీని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. AI పవర్డ్ ఆడియో అండ్ వీడియో వర్క్షాప్ ఫర్ ఎవ్రీవన్. సో ఇక్కడ మనకి చూడండి, AI స్పీచ్ టు టెక్స్ట్, AI సబ్టైటిల్ జనరేటర్, AI యూట్యూబ్ వీడియో సమ్మరైజర్, AI వీడియో ట్రాన్స్లేటర్, AI వాయిస్ జనరేటర్, AI వీడియో జనరేటర్, చాలా టూల్స్ ఉన్నాయి. సో ఏదైనా వర్క్షాప్స్ కానీ, మీటింగ్స్ కానీ జరుపుతున్నప్పుడు ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మనకు నచ్చిన ట్రాన్స్క్రిప్షన్, సబ్టైటిల్స్ని జనరేట్ చేయొచ్చు. ఇక లాస్ట్ ఏఐ టూల్ వచ్చేసి డాక్ట్రీనా AI. సో ఇది కూడా ఒక బెస్ట్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ ఏఐ టూల్. సో డాక్ట్రీనా AI ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్. సో ఇక్కడ ఇది స్టూడెంట్కి అలాగే టీచర్స్కి డిజైన్ చేయబడిన ఏఐ టూల్. ఇందులో లెర్నింగ్ అండ్ టీచింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కానీ, క్విజ్ జనరేషన్ కానీ, ఓకే, నెక్స్ట్ స్టూడెంట్కి నోట్ మేకింగ్ కానీ, సో వీడియోస్ సమ్మరీస్ కానీ, ఇలాంటి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ట్రాన్స్ఫార్మింగ్ నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ అని, స్ట్రీమ్ లైన్ యువర్ లెర్నింగ్, యాక్సెస్ సో స్టడీ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఓకే, మాస్టర్ ద పాస్ట్, ఎక్సెల్ ఇన్ గ్రోయింగ్, AI క్విజ్ మేకర్, ఓకే, ఇక్కడ సో ఇంటరాక్టివ్ క్విజ్ జనరేటర్ ఫర్ టీచర్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఓకే, ఇలా మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ టూల్ని కూడా మనం ఎడ్యుకేషనల్లో చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కేటగిరీస్ కూడా ఉన్నాయి, AI క్విజ్ మేకర్, AI ఎగ్జామ్ జనరేటరు, ఎస్సే రైటరు, టెక్స్ట్ సమ్మరీ, స్టడీ నోట్స్, స్పీచ్ ట్యూటర్, స్టడీ చార్ట్, ఇలా చాలా చార్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని యూజ్ చేసి మనం ఎడ్యుకేషన్లో అయితే ఒక రివల్యూషన్ని గెయిన్ చేయొచ్చు. ఇది నేను సెట్ చేసిన ఒక బెస్ట్ AI టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేసి